చాణక్య చంద్రగుప్త చూసి ఉంటారు, ముగ్గురు మహానుభావుల మధ్య నేను నటించాను. అవును. సత్యనారాయణకి అసిస్టెంట్, రామారావు, శివాజీ గణేష్ను, వీళ్ళందరి మధ్య కిరణ్ నాగేశ్వరరావు, వీళ్ళందరి మధ్య చేయటం అంటే మామూలు విషయం కదండి. ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల వచ్చినాయి ఆ వేషాలు. అంటే ఆ క్యారెక్టర్ ఫిట్నెస్లు ఉండేయండి ఏ వేషం వేసినా. ఇప్పుడు రామారావు రావణాసుడు వేస్తే నేను ఇంద్రజిత్ వేశానంటే మరి ఆ పోటాపోటీ ఉండేది కదా. ఆ పోటాపోటీ ఇవాళ లేదు. ఇంద్రజిత్తు వేయడానికి మనుషులు లేరు ఇవాళ, ఆర్టిస్టులు రావట్లేదు. అంతగా ప్రేమించారు కదా రామారావు గారు మిమ్మల్ని, మీకు గర్వంగా ఉంటుందా? ఏమనుకుంటారు మీరు, మీ మనసులో ఫీలింగ్ ఏంటి? ఆ మహానుభావుడు దయ అంత. నేను ఇప్పుడు గర్వపడినండి, సొంత మనిషి నా మనిషి అని అనుకుంటాం కాబట్టి గర్వం రాదు. గర్వం వచ్చిందంటే నేను నాశనం అయిపోయినట్టే. అందుకే మనిషికి గర్వం రాకూడదండి, ఎంత పెరిగినా సరే నార్మల్గా ఉండాలి. ఇంటర్వ్యూకి ముందు అందరినీ అడుగుతూ వచ్చా చలపతిరావు గారి విశేషాలు చెప్పండి అంటే ఒక్కొక్కరు ఆయన రామారావు గారి మనిషి, కామన్గా చెప్తున్నాం ఆయన రామారావు గారి మనిషి, రామారావు గారికి మంత్రిగా, సైన్యాధిపతిగా, బాడీ గార్డుగా, బంటుగా, ఆయనకు సలహాలు ఇచ్చే వ్యక్తిగా, అన్ని 360 డిగ్రీస్లో ఈయన ఉండేవాడు ఆయనకు సంబంధించి అన్నిట్లో ఏం కావాలన్నా చేశాను. నేను హరికృష్ణ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి మీద, హరి అండ్ పార్టీ అనగానే ఇక బయలుదేరి వెళ్ళిపోవాళ్ళం. ఏం కావాలన్నా తీసుకొచ్చేవాళ్ళం, ఏం కావాలన్నా చేసేవాళ్ళం. ఆయన ఎప్పుడు కూడా 2 సినిమాలు మిక్స్ చేస్తూ ఉండేవాడు, ఒక సినిమాతో సరిపెట్టేవాడు కాదు. కర్ణ జరుగుతూ ఉండేది, అంత పెద్ద సినిమా, 3 వేషాలు, డైరెక్షను, ప్రొడ్యూసరు, ప్రొడక్షను. ఏం రా గాడిద ఇవాళ ఉప్మాలో ఏం కరేపాకు తక్కువైంది, ఏం చూస్తున్నారు మీరు అని చెప్పి అక్కడ తిట్టేవాడు వాళ్ళని. ఇన్ని చేస్తా. ఓకే. అందుకే మీరు అటువంటి మనిషిని అసలు ఎక్కడ కనపడ్డం మనకి. ఆయనతో పోలిక లేదు, పోటీ లేదు. అంత గొప్ప డైరెక్టరు. ఉప్మాలో కరేపాకు ఎక్కడ, అక్కడికి వెళ్ళి కర్ణుడును దుర్యోధనుడు ఎక్కడ సంబంధం ఉందండి ఏమన్నా? పొద్దున 5 గంటలకు వచ్చి కిరీటం పెట్టుకుని ఏం టిఫిన్లు బాగున్నాయా, ఏం వడ బాగా వేసాడా లేదా, కాలినట్లేదే అనేవాడు. అంత ఎవరికి ఉంటుంది చెప్పండి. కాదు, ఆయన చాలా పీక్లో ఉండగా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అదే టైంలో మీకు 70s 80s మీ లైఫ్లో కూడా చాలా పీక్ నటుడు. మీకు మీరు కూడా 2 షిఫ్ట్లు పనిచేసేంత బిజీలో ఉన్నారు కదా. ఆయన హఠాత్తుగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మిస్ అయిపోయామని మీకు అనిపించిందా? బాగా అండి. మిస్ అవడం ఏముంటుంది, మన చండశాసనుడు జరిగేటప్పుడు మద్రాసులో ఉంటారు, ఆయన హైదరాబాద్ వచ్చేసారు. అప్పుడు రాలేదండి, ఇంకా హైదరాబాద్లో ఉన్నాడు, మేము హైదరాబాద్లో యాక్ట్ చేస్తా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం, మద్రాసులోనే ఉన్నాం. చండశాసనుడు జరుగుతుందండి, అప్పుడే పార్టీ పెట్టారు. పెడితే నేను ఆ పొలంలో కూర్చున్నాం ఇద్దరం. అన్నయ్య మరి మీరేంటి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా, మేము కూడా వచ్చేసేమా ఇక వేషాలు మానేసి అని అంటే, వద్దు నేను ఇంత లోతు బురదలో దిగిపోయి ఉన్నా. ఈ రాజకీయాలంటే దరిద్రం, నీచం. మన వాళ్ళందరికీ చెప్పు, చక్కటి వేషాలు రాయించుకుని మంచి మంచి సినిమాలు తీయమను. సినిమాలు మాత్రం మానొద్దు. సినిమాలు జాతికి ఉపయోగపడతాయి, సొసైటీకి ఉపయోగపడతాయి. మనం చెప్పే నీతులు వాళ్ళు ఫాలో అవుతారు. నేను ఈ దరిద్రం పాలిటిక్స్లో ఇరుక్కుపోయా, దీనిలో నుంచి నేను బయటికి రాలేను అని చెప్పాడు. చెప్తే నేను వెళ్ళి చెప్పా అందరికీ, సోమన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, కృష్ణ గారికి, పెద్ద ఆయన ఇలా చెప్పాడా మీ అందరికీ అని. వెళ్ళలేదండి, అందుకనే పాలిటిక్స్. ఎప్పుడన్నా మహానాడు పెడితే మాత్రం పిలిచేవాడు, వెళ్ళి నాటకాలు వేసి ఆ మహానాడులో వచ్చేసేవాడు. లేకపోతే నేను కూడా ఎమ్మెల్యేనే అయ్యేవాడిని, తర్వాత మినిస్టర్ అయ్యేవాడిని, ఏమయ్యేవాడిని నాకు తెలియదు. ఎందుకంటే గడ్డి పరకన పెట్టినా కూడా గెలిచారు ఆ సీజన్లో. గడ్డి పరక ఎవరో తెలియదు అసలు, తెల్లవని మనిషిని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే అంటాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. అలా గెలిచారు, మేము గెలిచేవాళ్ళం. అందుకని పాలిటిక్స్లోకి వెళ్ళలేదండి. అందుకే ఇంతవరకు పాలిటిక్స్ గొడవ పట్టించుకోము మేము. ఆయన ఆఖరి క్షణాలు, ఆఖరి రోజులు, ఆ టైంకి మీరు దగ్గరగా ఉన్నారండి? కలిసేవాళ్ళు ఎప్పుడన్నా కనీసం? మద్రాసు నుంచి వచ్చి కబురు చేసేవాడు, అక్కడ ప్రసాద్ అని ఉండేవాడు. ఒరే పెద్ద నీకు చెప్పరా నేను వచ్చానని వెళ్ళి చెప్పేవాడు. బయట హోమ్ మినిస్టర్ వెయిట్ చేస్తున్నా సరే వారిని తర్వాత రమ్మనని ముందు మన చలపాయని పిలువనేవాడు. నేను వెళ్ళిపోయాడు. నాకు ఎంబరేసింగ్ ఉండేది, వాళ్ళు హోమ్ మినిస్టర్ వాళ్ళంతా కూర్చున్నారు, మన తిట్టుకుంటారేమో అని. జన్మధన్యం అంటే ఇంతకంటే ఏం కావాలి సార్? ఏం కావాలండి మనకి? ఇప్పుడు 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 ఎన్ని కోట్లు ఉంటే తృప్తి ఉంటుంది చెప్పండి నాకు. అంతే, రామారావు గారిని చూస్తే చాలా అనుకునే జన్మల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు బోల్డ్ మంది బాధపడతారండి, ఆయనతో యాక్ట్ చేయలేకపోయాం మేము, అయ్యో మేము పుణ్యం చేసుకోలేదు అని బోల్డ్ మంది అంటే నాకు కళ్ళమ్మ నీళ్లు తిరుగుతాయి. రామారావు గారితో పాటు మిగతా హీరోలతో కూడా చేసేవారు కదా? అందరితో చేశాను. రామారావు గారి మనిషి అన్న ముద్ర మీ మీద బలంగా ఉంది. అది ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? నా అదృష్టం అండి అది, నేను చేసుకున్న పుణ్యం. నాగేశ్వరరావు గారితో చేశారు, శోభన్ బాబు గారు. నన్ను అసహించుకునేవాళ్ళు కాదు ఎవరు.
చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అందరూ. కృష్ణ గారు రామారావు గారికి వ్యతిరేకమైన టర్న్ తీసుకున్నప్పుడు కూడా మీరు కృష్ణ గారి సినిమాల్లో కూడా కనిపించారు. అవునండి. అంటే అది ఇది చిన్న మనస్పర్ధలండి. ఆయన కురుక్షేత్రం తీయొద్దని చెప్పాడు. నేను దానవరసవర కన్న తీస్తున్నానయ్యా, 2 సేమ్ సబ్జెక్టు, నువ్వు తీయొద్దు అన్నాడు. కాదు అని చెప్పి మొదలెట్టాడు. అక్కడ చిన్న కోపం వచ్చింది. సరే ఓకే చూసుకుందాం అని చెప్పి ఆయనేమో మొత్తం అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక రైల్లో వేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయారు. అక్కడ తీశారు. అది కృష్ణ గారా? మేమేమో హైదరాబాద్లో తీసాం. ఓకే. ఇదేమో సూపర్ డూపర్ హిట్ అయింది. దానవరసవర అదేమో కాస్ట్యూమ్స్ బాగున్నాయి అన్నారు. సినిమా పోయింది. అందుకని అక్కడి నుంచే చిన్న మనస్పర్ధలు. అల్లూరి సీతారామరాజు సినిమా రామారావు గారు తీయాలని అనుకున్నారని అంటూ ఉంటారు. అవునండి. వారు తీయలేకపోయారు, కృష్ణ గారు తీశారు కదా. అది ఆ విశేషం ఏమన్నా మీకు తెలుసా? వారు ఆ స్క్రిప్ట్ మీద చాలా పనిచేశారంట కదా. చాలా అల్లూరి సీతారామరాజు మీద ఆయన బాగా పనిచేశాడండి. పనిచేసి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ డిజైన్స్ కూడా వేయించాడు. ఆఫీసులో ఉన్నాయి. ఓకే. అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు, బట్ పూర్తి వివరాలు ఆయనకి దొరకలే ఇంకా అప్పటికి. ఓకే. దొరకకపోతే సీతారామరాజు అని కృష్ణ గారు అనౌన్స్ చేసేసి, అతని దగ్గర కూడా కరెక్ట్ స్క్రిప్ట్ లేదు. మన్యం వెళ్ళిపోయాడు అతను. ఓకే. ఈయనకి కోపం వచ్చింది. ఓకే. వద్దని కబురు చేశాడు. చేసినా కూడా అతను ఆగకుండా మన్యంలో ఆ మహారథి గారిని తీసుకెళ్ళి అప్పుడు కూర్చుని కథ రాసేవాళ్ళు. అక్కడ డైలాగ్స్ అన్నీ ఆయన అడవిలోకి పోయి కూర్చొని రాసుకుంటూ ఉండేవాడు. నేను అందులో కూడా యాక్ట్ చేశాను. సీతారామరాజులో కూడా వేసా. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ ఫంక్షన్కి పిలిచినా కూడా ఎల్లా అయిన. అది వాళ్ళకి తెలుసు. బట్ అయినా కూడా తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు అనుకోండి. బట్ ఆ కోపం ఉండేది ఆయనకి. కొన్ని క్యారెక్టర్లు చేయాలని మనసులో ఉండేది. ఎన్ని స్క్రిప్టులు రాసుకునేవాడు అండి ఆయనే. రాసుకుని పెట్టుకునేవాడు. ఈలోపు ఎవరిలో మొదలెట్టేసేవాడు. మరి అది ఆగరు కదా, ఆయన చేస్తున్నాడంట అనగానే వాళ్ళు వేసేవాడు బాణం. ఆ విధంగా సీతారామరాజు మొదలెట్టి ఫినిష్ చేశాడు అతను. అతనికి మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా. రామారావు అయితే ఇంకా మంచి పేరు వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ కురుక్షేత్రం కూడా వచ్చింది. వద్దని కబురు చేసినా కూడా మళ్ళీ మొదలెట్టాడు అతను. దాంతో కొంచెం దూరం అయిపోయింది మాట్లాడుకోవడం. కోపం ఎంతకన్నా ఏమీ లేదు. ఎదురుగా పడి పోట్లాడుకున్నది ఏమీ లేదు, తిట్టుకున్నది ఏమీ లేదు. ఎవరో నేను చేద్దాం అనుకున్నవన్నీ ఏమిటి ఇలా చేస్తున్నారు వాళ్ళు.